ఇది మీటింగ్ ఎండ్ చేయిస్తాను. దాన్ని చెప్పండి. చెప్పేసి నిజంగా సుజిత్ ఇంత మాట్లాడతాను నేను అనుకోలేదు. నిజంగా నేను షాక్ ఆఫ్ మై లైఫ్. నేను నిజంగా అసలు నిజంగా ఏం ట్వీట్ పెట్టాలి, ఏం చేయాలి, నేను టెక్స్ట్ పంపిస్తే కానీ పెట్టేవాడు కాదు. పండిపోయి ఉన్నానా ఇదే ఇలా ఇది అవ్వాలనే నేను ప్రే చేసుకున్నాను. ఇలా నువ్వు ఈరోజు ఇలా సార్ ముందర నువ్వు ఇంతసేపు మాట్లాడావంటే ఎంత పెద్ద విషయం తెలుసు. ఓజీ ఈజ్ లైక్ అ మిరాకిల్ ఫర్ అస్. మాకు బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లాగా. అంటే ఈ సినిమా తర్వాత ఒకటి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఉండాలి. అలా చాలా అసలు ఒక భయంతో అసలు ఏసీ రూమ్లోనే చెమటలు కార్చుకుంటూ పనిచేసాం నేను సుజిత్ ఏ విషయం సీరియస్గా తీసుకోడా. అవునానా అంటాడు. డ్యూడ్ నిజంగా నీకు అర్థం అవుతుందా నువ్వు ఏం సినిమా చేస్తున్నావు? అవును నాకు తెలుసునా, బట్ అలా అంటాడు. సో సుజిత్ ఎప్పుడు ఒక సర్ఫేస్ లెవెల్లో మెయింటైన్ చేసేవాడు. కోపాన్ని, హైని, దాని తర్వాత చాలా విషయాలు, ఎమోషన్స్ చాలా బ్యూటిఫుల్గా తీసుకుంటాడు. అక్కడ నాకు చాలా నచ్చేశాడు సుజిత్ నిజంగా. బికాస్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అన్ని పనిలోనే పెడతాడు. సో నాలాంటి ఒక మిర్రర్ గైని నేను లైఫ్లో మళ్ళీ ఒక పరిచయం అయింది నాకు. బికాస్ నా ఎమోషన్స్ అంతా మ్యూజిక్లోనే పెడతాను అనమాట. ఈ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఒకటి కీబోర్డ్ ఇరుగుతుంది, లేకపోతే స్పీకర్ వెళ్తుంది. సో మళ్ళీ మధ్యలో క్రికెట్ వచ్చి, యాక్చువల్లీ నేను క్రికెట్ ఆడడం, అందుకే కొంచెం ఒళ్ళు నొప్పిలు అందరికీ. మేము అందరం క్రికెట్ ఆడడం, వి ఆల్ ప్లేడ్ క్రికెట్. సో అంటే సచ్ ఎ ఫెంటాస్టిక్ టీమ్. రాత్రి పగలు అసలు ఒకరు కూడా ఒకరు ఆవలింతలతో ఒకరిని కూడా చూడలేదు నేను లాస్ట్ 25 డేస్లో. అలా చూడలేదు. అందరూ అన్నా చెప్పు ఏం చేయాలి, అలా ఉన్నారా. సో లైక్ ఎ ఫెంటాస్టిక్ టీమ్ టు వర్క్ విత్. అండ్ ఓజీ ఈస్ అ ఫెంటాస్టిక్ జర్నీ, మా లైఫ్లో జరిగిన బ్యూటిఫుల్ జర్నీ. సుజిత్, మనం పవన్ కళ్యాణ్ గారికి సినిమా చేయట్లేదు, మనం ఒక లీడర్కి సినిమా చేస్తున్నాం. ఒక జనసేన లీడర్కి చేస్తున్నాం. సో ఈజ్ ఓన్ బై పీపుల్ నౌ. సో మనం ఎలా చేయాలి, హౌ వీ షుడ్ గెట్ ద హైస్ ఇన్ ద ఫిల్మ్, ఎలా జాగ్రత్తగా దాన్ని హై తీసుకెళ్ళాలి, ఎలా. బికాస్ జనాలు ఓన్ చేసుకున్న మనిషిని ఆ రోజు ఆల్రెడీ చాలా, అంటే వీ నో హౌ ప్యూర్ అవర్ కల్స్ ఆర్. వాళ్ళని నేను కల్స్ అనే పిలుస్తాను. సో నాకు సుజిత్కి, బికాస్ నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా అక్కడే ఉంటాను కాబట్టి ఇంట్లో తక్కువ ఉంటాను, సోషల్ మీడియాలోనే ఎక్కువ ఉంటాను. సో ఐ వాజ్ టెల్లింగ్ సుజిత్ ఎవ్రీథింగ్. సుజిత్, దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. సుజిత్ ఇలా అనుకుంటున్నారు, సుజిత్ అలా అనుకుంటున్నారు సుజిత్. సో వీ షుడ్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ దిస్ అని. సో సుజిత్ వాజ్ లైక్ ఫెంటాస్టిక్లీ డ్రైవింగ్ ద కార్ విత్ మీ. ఐఎమ్ సో వాజ్ ఎంజాయింగ్. అండ్ మా గ్రాడ్యుయేషన్, వీఆర్ సీయింగ్ ద హై ఆఫ్ అవర్ లీడర్. మా లీడర్ని హై చేస్తున్నాం. ఎలక్షన్స్కి వారాహి బండిలో సార్ వెళ్తున్నప్పుడు ఒక హై, అక్కడికి వెళ్ళి స్పీచెస్ ఒక హై, దాని తర్వాత విన్ అయినప్పుడు ఒక హై. సో ఇవన్నీ మాకు చాలా ఎనర్జీ ఇచ్చింది సినిమాకి. నెక్స్ట్ ఎలా కొట్టాలి, ఎలా చేయాలి, దీని తర్వాత మన సినిమా వస్తుంది, అసలు మామూలుగా ఉండకూడదని. బేసికల్గా ఇది మా సక్సెస్ కాదు, ఇది ఆల్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి సక్సెస్. వాళ్ళ ఫ్యాన్స్కి 100% సక్సెస్ ఇది. బికాస్ every fan nook and corner of the world worked for this film. సినిమా లాస్ట్ మినిట్లో ప్రింట్ వెళ్ళినా కూడా బై హ్యాండ్ వాళ్ళ సొంత కార్లో ఖర్చు పెట్టుకుని మొత్తం సినిమా ఎవ్రీ ప్లేసెస్లో ఆన్ టైం రిలీజ్ అయినట్టు చేసిన ఎవ్రీ పవర్ ఫ్యాన్కి హ్యాట్స్ ఆఫ్. మీరు నిజంగా చాలా కష్టపడ్డారు. నేను ట్విట్టర్లో చూస్తున్నాను, అమెరికన్లోనే మేము పడుకోలేదు కాబట్టి డే నైట్ మేల్కొనే ఉన్నాం. ట్విట్టర్లో మెసేజ్ వస్తుంది, నన్ను ట్యాగ్ చేసి వస్తుంది, ఎవరికైనా ఒక 500 మైల్స్ వెళ్ళి డ్రైవ్ చేసే కెపాసిటీ ఉండే కార్ వాడు ఎవరైనా కావాలని. వెంటనే ఒక 20 మెసేజ్లు, మేము వెళ్తాం అండి. సో పీపుల్స్ ఓన్డ్ ఫిల్మ్, వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు కంప్లీట్గా. ఈవెన్ ఫ్రమ్ మెర్చండైజ్, వాళ్ళు ఓన్ టీషర్ట్స్ చేసుకోవడం, వాళ్ళ ఇలాంటి హుడ్డీస్ చేసుకోవడం, బండనస్ చేసుకోవడం, కత్తిలు చేసుకోవడం. చిన్న పిల్లలు వాళ్ళ డ్రాయర్లు ఊడిపోతున్నా కూడా పాపం ఓజీ టీషర్ట్స్, ప్యాంట్స్ వేసుకుని తిరుగుతూ ఉన్నారు. ఎంత క్యూట్గా ఉండిందంటే, ఎంత బ్యూటిఫుల్గా ఉండిందంటే. సో అది మా ఇంకా బాగా రెస్పాన్సిబిలిటీ తెచ్చింది మాకు సుజిత్కి. సుజిత్, దిస్ హౌ పీపుల్స్ ఆర్ ఓనింగ్. నువ్వు జనాల దగ్గరికి వెళ్ళిపోయిన సినిమా, ఇంకా మనం వీ హ్యావ్ టు పుట్ మోర్ జాగ్రత్తగా ఏమేమి చూసుకుందాం. ఇంకా నూక్ అండ్ కార్నర్ చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నామండి. సో దట్స్ హౌ మీరు ఇచ్చిన మాకు ఒక సక్సెస్ మళ్ళీ మేము మీకు ఇస్తున్నాం అంతే. సో దిస్ ఇస్ లైక్ గివ్ అండ్ టేక్, అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అవర్ లీడర్ పవర్ స్టార్. యా, దిస్ ఇస్ ఫర్ హిమ్. అండ్ సరే, ఏదో ఇంకోటి మర్చిపోయాడంట. ఓకే, దా మర్చిపోలేదు, బట్ యా లైక్
దానయ్య గారు దానయ్య గారితో పాటు దానయ్య గారి టీం ఎవరైతే ఉన్నారో, సత్యం గారు సార్, లవ్ యూ సార్. ఇట్స్ యాక్చువల్గా అది ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్గా. అంటే కాన్స్టెంట్గా 24 hours ఎప్పుడు ఫోన్ చేసినా అది లేదన్నా ఇది లేదన్నా ఏం కావాలన్నా కూడా ఎప్పుడు మాతో పాటు ఉన్నారు. అండ్ ఐ థ్యాంక్ మణి గారు అండ్ వెంకట్ గారు, థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ వేణు గారు సార్, థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ హరీష్ పైజీ ఆల్సో, మాకు కమ్యూనికేషన్ బ్రిడ్జ్ లాగా ఉండి మమ్మల్ని కంగారు పెట్టినా కూడా కరెక్ట్గా దారిలో తీసుకెళ్లేవాళ్ళు. సినిమా అయినాక సినిమా అంతా అయిపోయింది, ప్రశాంతంగా ఉన్నప్పుడు హరీష్ పై జీ అని ఫోన్ వచ్చి అబ్బా ఇంకా సినిమా అవ్వలేదా అని ఒక ఫీలింగ్ తీసుకొస్తారనమాట, టెన్షన్ చూపిస్తారు మాకు. సో అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ రాఘవ్, మా సీజీ రాఘవ్ ఎక్కడున్నట్టు తెలీదు. బట్ లాస్ట్ వరకు సినిమా అన్ని సీజీలు వస్తాయా రాదా అని తెలియనట్టే స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లాస్ట్కి 6 కొట్టేశారు శృతి అండ్ రాఘవ్. థ్యాంక్స్ అలాట్ బాయ్స్. ఇంకొకరు అండ్ రవి సార్ ఎలాగైతే యాక్చువల్గా రవి సారే ఈ సినిమాకు ఒక ఫౌండేషన్ అని చెప్పాలి. ఆ లుక్ కానీ ఇలా ఉండాలి అని ఒక డిస్కషన్లో మాకు తీసుకొచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రవి సార్. అండ్ ఆల్సో మధ్యలో మాకు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు కూడా మనోజ్ సార్ హ్యాస్ కమ్ డౌన్, స్టెప్డ్ ఇన్ అండ్ షార్ట్ సమ్ సీక్వెన్సెస్ ఆల్సో. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మనోజ్ పరమహంస సార్ ఆల్సో ఫర్ దిస్. ఇంకెవరైనా మర్చిపోయింటే ఐఎమ్ రియలీ సారీ. ఈ సినిమాకి లాస్ట్ మినిట్ అంటే ఫ్రమ్ ద డే 1 మిక్సింగ్ అండ్ సౌండ్, షదాబ్ అండ్ కన్నన్, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. కన్నన్, శివరావు గారు, కన్నన్ రాలా? కన్నన్ గణపత్. ఓ ఫుల్ పేరు పిలుస్తూనే వస్తావా? దామా. షాదాబ్ ఒక వెరీ స్మాల్ జర్నీ మాది, ఒక 30 years. బేసిక్గా ఈ పొలిటికల్ సాంగ్స్ చేయడానికి వచ్చాము హైదరాబాద్కి, వందే మాతరం గారి స్టూడియోలో. వందే మాతరం గారి స్టూడియో పేరు అన్న ఆడియో ల్యాబ్, బట్ దాన్ని మేము అనాథ ఆడియో ల్యాబ్గా మార్చాం. ఒక డిఏ యాడ్ చేసి నేను షాదాబ్ అక్కడే పడి అక్కడే అన్నీ మొత్తం, వాడికి నేను చపాతీ పెడుతూ వాడు నాకు సబ్జీ పెడుతూ ఇలానే స్టార్ట్ చేసాం పనులు. సో 25 years బ్యాక్ వీ స్టిల్ రిమెంబర్ దట్ డే. మేము ఆటోలో చాలా పాటలు వింటూ ఉంటాం, షేర్ ఆటోలో వెళ్తూ ఉంటాం హైదరాబాద్లో ఫిల్మ్ నగర్ నుంచి. సో టుడే ఫ్రమ్ దేర్ టు హియర్, వాట్ అ జర్నీ వీ హ్యాడ్, లైక్ ఎ ఫ్యాంటాస్టిక్. వీ డ్రీమ్డ్ అబౌట్ దిస్, వీ మేనిఫెస్టెడ్ ఫర్ దిస్, అండ్ టుడే బాంబేలో నంబర్ 1 ఇంజనీర్ షాదాబ్. ఆల్ ఇండియా లెవెల్లో హీ మిక్సెస్ ఫర్ లాట్స్ ఆఫ్ పీపుల్. చాలా గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్కి షాదాబ్ మిక్సెస్ మ్యూజిక్. దాంట్లో నేను ఒకడిని. నా 176 ఫిల్మ్స్లో ఒక్కరోజు కూడా ఏ నైట్ పడుకోకుండా నా ఫిల్మ్ మిక్సింగ్ అంతా, నా మ్యూజిక్ మిక్స్, నా సౌండ్ మ్యాన్. బేసికల్గా నా చెవులు వీడికి అమ్మేశాను. సో హీ డిసైడ్స్ మై సౌండ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు సే దట్ హీ ఈస్ మై సౌండ్ మ్యాన్. అండ్ థ్యాంక్ యూ షాదాబ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ అవర్ OG సౌండ్ లైక్ అ బాంబ్. You made it sound like a landmine. Love you, sir. Love you. Thank you so much. And Kannan, మా అన్నపూర్ణలో DTS డాల్బీ ఇంజనీర్. ఇతను ప్రీవియస్గా రెహమాన్ గారు స్టూడియోలో వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు నన్ను ఎక్కువ భరించేవాడు బికాస్ చాలా లోడ్ వేసేవాడిని ఇతన్ని. సో కన్నన్ లాస్ట్ మినిట్లో, కన్నన్ నువ్వు అసలు ఏం చేస్తావో తెలీదు, సౌండ్ పేలాలి, నిన్ను చూస్తే అలా తెలియట్లేదు, బట్ నువ్వు నాతో ఈ జర్నీ చేయాలని చెప్పి డే అండ్ నైట్ పాపం చాలా కష్టపడి, అండ్ కన్నన్ అండ్ హీ మేడ్ ఇట్ సో గుడ్. థ్యాంక్ యూ సివి రావు గారు టు హ్యావ్ అ gem of a guy in our studio. That's very very proud of him. And hereafter na sound mixing anta Kannanne, he is going to take care of it, and I'm so happy that I met a lovely friend and a great music visionary. Kannan, few words about the film. Hey pesra, yeah, won't feel bad, talk. Congrats to all. It's such a pleasure working with this team. Last moment works, but helped with Shadab and the sound team. Everyone worked together, and the help of Sujit, and we all pulled out this thing. And thanks to everyone. Congratulations, everybody. Taman spoke behalf of me.
I thought I'll drink some water and come down. Suma garu. Okay, congratulations once again to the complete direction department అలాగే తమన్ గారి టీమ్ అందరికీ కంగ్రాట్స్ తెలియజెప్తున్నాము. కేవలం ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రమే కాకుండా చాలామంది సింగర్స్ కూడా అక్కడ వచ్చి కూర్చొని ఉన్నారు. వాళ్ళకి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. ఇక లెట్స్ కాల్ ద మ్యాన్ ఆన్ స్టేజ్ ప్లీజ్.